రైట్గా యాగాలు చేస్తే అసలు వర్షాలు పడతాయా? కృష్ణా గోదావరి నదులు గలగలా పారతాయా? తెలంగాణలో యాగం చేస్తే దేశం మొత్తం వర్షాలు కురుస్తాయా? కరు నుంచి గట్టెక్కొచ్చా? పంటలు బాగా పండుతాయా? ప్రశ్నలు చాలానే ఉన్నాయి, కానీ సమాధానాలు మాత్రం ఎక్కడ? వర్షాల కోసం వరుణ యాగం, నదులు కలకలలాడాలని పూజలు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని హోమాలు, అంతా బానే ఉంది. కానీ హిందూ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎవరి నమ్మకం వారిది. కానీ అసలు ప్రశ్న ఒక్కటే, రైతు సంక్షేమం కోసమే వరుణయాగం నిర్వహిస్తున్నామని చెబుతున్నప్పుడు ఆ రైతు ఎదుర్కొంటున్న అస్సలు సమస్యలు సంగతి ఏంటి? మద్దతు ధర కోసం రైతు ఎందుకు ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించాల్సి వస్తుంది? వీటన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వెంకటేష్ ఉన్నారు, మా ప్రతినిధి. వెంకటేష్, చెప్పండి. అయితే వరుణుడి కోసం పూజలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు పాలకులు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే రైతుల సమస్యలకు సంబంధించి కూడా ఎక్కడ చర్చించట్లేదు. ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే ప్రతిపక్షం పూజలు చేస్తేనేమో క్షుద్ర పూజలు అంటూ కూడా విమర్శించారు. మరి ఇప్పుడు వరుణుడి కోసం పూజలు చేస్తే మాత్రం అది నమ్మే పరిస్థితి కనిపిస్తుందంటారా? దానికి సంబంధించిన ఒక సెంటిమెంట్ తో వరుణ యాగం చేస్తూనే ఉంటారు. గతంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా చాలా వరుణ యాగాలు చేస్తున్నారు. అప్పుడు రాష్ట్రం కూడా చాలా సుభిక్షంగా ఉండే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కూడా ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా వర్షాలు లేక, ఏ ప్రాజెక్టు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రైతులుంది. కానీ వరుణయాగం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నాగార్జున సాగర్ వద్ద వరుణయాగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ప్రతిపక్ష నేతలు ఎవరైనా వరుణయాగాలు చేసే చాలా విమర్శలకు దారి తీసేది, ఘాటుగా విమర్శలు సైతం సీఎం రేవంత్ రెడ్డి చేసేవారు. ప్రతిపక్షాలు చేసే ఒక ఏదో మంత్రశక్తులు, క్షుద్రశక్తుల పూజలను రేవంత్ రెడ్డి చెప్పేవారు. ప్రస్తుతం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి వర్ణయాగం చేయడం అయితే చాలా హాస్యాస్పదంగా కనిపిస్తున్నది. ఇక్కడ రైతులకు వర్ణయాగాలతో పని లేదు. రైతులకు కావాల్సిన సబ్సిడీ, ఆ ఎరువులు, వారికి కావలసిన గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది. ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము రైతులకు నిర్లక్ష్య ధోరణి వివరించిందని చెప్పవచ్చు. రైతులకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వంలోకి రాకముందు ఎన్నో ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం చూసుకుంటే రైతులకు ఏ పక్షాన కూడా ఆయన తోడ్పాటు అందించడం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వరుణయాగాలు చేయడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు రాములు కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు రైతులకు వరుణయాగాలతో సరిపోతుందా? రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? నిన్న నాగార్జున సాగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ణయాగం పేరుతో లక్షల రూపాయలు బూడిద పాలు చేస్తుండు. దీన్ని సిపిఎం పార్టీగా, అతనే తెలంగాణ రైతు సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నిజంగానే యాగం చేస్తే వర్షాలు పడేటట్టయితే అది ఎవరైనా నమ్ముతారు. కానీ ప్రజలను మూఢత్వంలోకి ముంచేసి రైతులను భ్రమల్లో పెట్టేదానికోసం ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు కాదు, పురాణాల్లో కనుక మనం చూస్తే కౌటిల్యని, అర్థశాస్త్రం కానీ, ఆయన నీతి సూక్తులు కానీ చదివితే మనకు ఏమర్థమవుతుందంటే ఆయన రాజులకు సలహా ఇచ్చేవాడు కౌటిల్యుడు. ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు మూఢనమ్మకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలా, ప్రజల డైవర్షన్ ను అధికారంలో ఉండే రాజు వీరికి, పాలకుల వీరికి కాకుండా పక్కదారులు పట్టించాలంటే మూఢత్వం పెంచాలనేది చాలా పెద్ద ఎత్తున ఆ నీతి సూత్రాలు మనకు కనబడతాయి. ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా మరి ఆ కౌటిల్యుని యొక్క నీతి సూత్రాలను ఒలించే దానికోసం ప్రజలు తన మీద వ్యతిరేకత, ఈరోజు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, అటనే నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, అటనే ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. వాటన్నిటినీ పక్కదారి పట్టించే దానికోసం వర్ణయాగం అని చెప్పడం అంటే ఎంత ఈ రాష్ట్ర ప్రజలు ఆయన ఎన్నుకున్నందుకు సిగ్గుపడాలి. ఎందుకు అనంటే నిజంగానే వర్షాలు లేవు అనంటే ఏం చేయాలి ఈ ప్రభుత్వం? అవే డబ్బులు పెట్టి విస్తృతంగా చెట్లు పెంచాలా, ఆ తర్వాత అడవిని రక్షించాలా, అది వదిలిపెట్టి కాలుష్యాన్ని నివారించాలా, అది వదిలిపెట్టి ఈరోజు లక్షల రూపాయలు వర్ణయాగం పేరుతోటి ఆయన చేయడం అనంటే అది ఎక్కడ చేసిండో? ఈ దేశ మొదటి ప్రధానమంత్రి నాగార్జున సాగర్ కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఇట్లాంటి
ఇవి ఈ దేశానికి దేవాలయాలు. అంటే రైతులకు నీళ్లు ఇస్తాయి, ఆ తర్వాత పంటలకు ఉపయోగపడతాయి అనే అట్లాంటి కార్యక్రమం జరిగిన ఆ యొక్క సైంటిఫిక్ టెంపర్ ను పెంచిన ఆ యొక్క నెహ్రూ ప్రారంభం చేసిన అక్కడ వెళ్ళి ఈయన మూఢత్వానికి సంబంధించిన ప్రచారం చేయడము అని అంటే ఈయన మరి కాంగ్రెస్ వాళ్ళు అధిష్టానం ఈయన గురించి ఒకసారి ఆలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తాం. వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు ఇంకా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఒకటి. రైతులకు కూడా ఎక్కడ కూడా యూరియా అందించలేకపోతున్నారు, గిట్టుబాటు ధర అందించలేకపోతున్నారు, వారికి సబ్సిడీ అందించలేకపోతున్నారు. వారిని ఎట్లా గట్టెక్కిస్తారు, రైతులను ఆదుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. కానీ పరిస్థితులు చూసుకుంటే ఏ ఒక్కటి కూడా హామీలో నెరవేరడం లేదని తెలుస్తుంది. ఇప్పుడు రైతులకు ఏం చేయాలి సార్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు రైతులకు రైతు భరోసా, రైతు బంధు తీసుకెళ్తే రైతు భరోసా అని ఈ గవర్నమెంట్ చెప్పింది. మరి ఈ గవర్నమెంట్ చెప్పిన తర్వాత రైతు భరోసా ఎప్పుడు వేస్తాము? గత ప్రభుత్వం ఏదైతే టైం టు టైం రైతు బంధు వేసిందో దాన్ని వదిలిపెట్టి రైతు భరోసా ఒక ఎకరాకు అందరికి కలిపి ఒక ఎకరాకి వేసి అందరికి వేస్తున్నట్టు నటిస్తా ఉన్నాం. అట్లానే ఈరోజు రైతుకు విత్తనాలు, కల్తీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. దానివల్ల మొలకెత్తగా ఇబ్బంది పడుతా ఉన్నారు. అంటే నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసే దానికోసం కంట్రోలింగ్ లేదు వ్యవసాయానికి సంబంధించి. అట్లానే ఈరోజు యూరియా ఈరోజు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలా. చాలా మంది రైతులు ఈరోజు స్మార్ట్ ఫోన్లు లేవు. మరి యాప్ లో అప్లై చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పితే ఆయనకి యూరియా బస్తాలు వస్తాయి. అంటే ఇట్లాంటి దుర్మార్గమైన పద్ధతులు అటు కేంద్ర ప్రభుత్వం పెడితే దాన్ని ఈయన అన్ని అమలు చేస్తా ఉన్నాడు. ఇది ఒకటే కాదు, రైతులది ఒకటే కాదు, రైతుకు సంబంధించింది పంట అమ్మిన తర్వాత ఈరోజు ప్రతి ఎకరాకు 500 రూపాయలు బోనస్ అన్నాడు. ఎక్కడ సన్న వడ్లు మాత్రమే కొంటాం, మిగతా కొనము అని రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే పండించినప్పుడేమో కొనేదానికి ఇబ్బంది పెడతా బోనస్ ఇవ్వడం, అన్ని పంటలు కొనడం లేదు, అన్ని ఇవ్వడం లేదు. కాబట్టి ఇట్లాంటి రైతు సమస్యలను వదిలి ఈ రోజు ఇట్లాంటి యాగాలు చేసి రైతులను, ప్రజలను భ్రమల్లో పెట్టడం తప్ప ఇంకోటి కాదు. ఈయన వ్యవహారం చూస్తా ఉంటే ఒక హైదరాబాద్ లో ఒక రోడ్డుకు ట్రంప్ పేరు పెడతాడంట. ఎవడా ఈ ట్రంప్? ఈరోజు ఈ యొక్క ప్రపంచాన్ని అంతా గందరగోళం చేసి ఇరాన్, అట్లానే ఇరాక్ ఇట్లాంటి దేశాల మీద బాంబులేసి ఈ దేశ ప్రజలను అల్లకొల్లం చేసిన ఆ యొక్క అతని పేరు తీసుకొచ్చి ఇక్కడ పెడతాడంట. అదొకటే కాదు, ఈయనకు ఆదర్శం ఎవరు అని అంటే రెండో ప్రపంచంలో ఈ దేశ అంటే ప్రపంచాన్నే గడగడలాడించాలా, తన కంట్రోల్లో పెట్టుకోవాలనే హిట్లర్ ఆయనకు ఆదర్శం అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు వచ్చి నిన్న ఇట్లాంటి వర్ణయాగం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడు? సైంటిఫిక్ టెంపర్ గురించి చెప్తాడా, లేదా ఇది వదిలిపెట్టి మూఢనమ్మకాలను పోషిస్తాడా? కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. శాస్త్రీయ పద్ధతిని నువ్వు పాటించు. వర్షాలు ఎందుకు వస్తలేవు అనేదానికి ఈరోజు శాస్త్రవేత్తలు అనేక కారణాలు చెప్తా ఉన్నారు. వాటిని నువ్వు పాటించు. గతంలో కూడా మామునార్ జిల్లాలో మిడ్జిల్ మండలంలో డార్క్ ఏరియా ఉన్నప్పుడు ఆ సందర్భంగా సైంటిఫిక్ గా వర్షాలు ఎట్లా కురిపించాలని ఆనాటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. అట్లాంటిది ఆలోచన చేయాలి. కానీ యాగాలు చేస్తే వర్షాలు వచ్చేటట్లుంటే ఏ యాగాలు చేసుకుంటూ కూర్చోవాలి. అసలు అన్ని నదులు పుష్కలంగా ఉంటాయి, తర్వాత పంటలు పుష్కలంగా పడతాయి. ఇవన్నీ మూఢనమ్మకాలను భ్రమల్లో పెంచి, అంటే ప్రజలను భ్రమల్లో పెంచి పాలకుల యొక్క అవినీతి కానీ, పాలకుల యొక్క దుర్మార్గాన్ని కానీ, పాలకుల హామీలు కానీ మర్చిపోవాలని చెప్పే తతంగం తప్ప ఇంకోటి కాదు. ఇది అంటే వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి తన తోడ్పాటు అందిస్తానని ఎన్నో మాలు చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆయన ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి నెరవేర్చడం లేదు. ముఖ్యంగా శాస్త్రీయ పద్ధతిలో ఏదైనా వర్షాలకు సంబంధించి ఏదైనా శాస్త్రీయ పద్ధతిలో వర్షాలు ఎలా రావాలి, వాటిని వచ్చే నీటిని ఎలా నిలుపుకోవాలి, దాని నీటి జలాలను ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పుడు జూరాల, ఉమ్మడి మామనాడు జిల్లాని జూరాల, దాంతో పాటు శ్రీశైలానికి నీటిని వదులుతున్నారు, శ్రీశైలం నుంచి నాగార్జునకు నీటిని వదులుతున్నారు. ఆ నికర జలాలను ఎలా ఒడిచి పట్టుకోవాలి, భవిష్యత్తు తరాలకు ఎలా
ప్రోత్సహించాలి, వ్యవసాయానికి తోడ్పాటు కార్యక్రమాలను ఎలా తీసుకోవాలనే దిశగా ప్రభుత్వం కృషి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ ఇక్కడ ఆయన వరుణ యాగాలతో ఆ ప్రజలను మభ్యపెట్టేందుకైతే, రైతులను మభ్యపెట్టేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారని ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులోనైనా సీఎం రేవంత్ రెడ్డి రైతులను సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.